ఫ్రెండ్స్ ఈ వీడియో కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ వస్తుంది, దాని మీద ట్యాప్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద కూడా ఒకసారి క్లిక్ చేయండి. వీడియో ఆసమ్ అని కానీ సూపర్ అని కానీ కామెంట్ చేయండి. హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఈ రోజు మన వీడియోలోని ప్లే స్టోర్ కి సంబంధించిన కొన్ని ట్రిక్స్ అండ్ టిప్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఆ ట్రిక్స్ అండ్ టిప్స్ ఏంటి తెలుసుకోబోయే ముందు కామెంట్ సెక్షన్ లో మీరు ఏ మొబైల్ వాడుతున్నారు అనేది కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది కామెంట్ చేస్తారో. ఫ్రెండ్స్, ప్లే స్టోర్ లో మన గేమ్స్, యాప్స్ ఇవన్నీ డౌన్లోడ్ చేసుకుంటాం, కానీ సింపుల్ షార్ట్ కట్స్ కూడా మనకి ఇందులో అవైలబుల్ ఉన్నాయి. అంతేకాకుండా కొన్ని ట్రిక్స్ కూడా ఉన్నాయి. సో అవి కొంతమందికి తెలిసి ఉంటుంది. సో అవేంటనేది తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఈ వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఫ్రెండ్స్, మన ప్లే స్టోర్లోని యాప్స్ అప్డేట్ చేస్తుంటాం, కానీ ప్లే స్టోర్ని ఎప్పుడైనా అప్డేట్ చేస్తారా మీరు? సో ఇది వింతగా ఉంది కదా, ప్లే స్టోర్ని అప్డేట్ చేయడం ఏంటనేది. సో ప్లే స్టోర్ని కూడా అప్డేట్ చేసుకోవాలి. అది ఎలాగంటే ఫ్రెండ్స్, మీ యొక్క ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత 3 డాట్స్ కనిపిస్తాయి, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సెట్టింగ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని కూడా ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీకు ప్లే స్టోర్ వెర్షన్ అని కనిపిస్తుంది. సో దాన్ని 3-4 టైమ్స్ ట్యాప్ చేయండి. నో నీడ్ డెవలపర్ ఆప్షన్స్ అని వస్తుంది అనమాట. వచ్చిందనుకుంటే వెంటనే 3-4 టైమ్స్ మళ్ళీ ట్యాప్ చేయండి. అప్పుడు మీకు కనిపిస్తుంది అప్ టు డేటెడ్ అని, అంటే ప్లే స్టోర్ ఈజ్ అప్ టు డేటెడ్ అని కనిపిస్తుంది. అంటే నో ప్రాబ్లం, మీ యొక్క ప్లే స్టోర్ అనేది అప్ టు డేట్ అయి ఉన్నదనమాట. లేదనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి, మీ ప్లే స్టోర్ అనేది మళ్ళీ రీఅప్డేట్ అవుతుంది. ఫ్రెండ్స్, సెకండ్ ట్రిక్ ఏంటంటే మనం మొబైల్లోని గేమ్స్ కానీ యాప్స్ కానీ ఏమైనా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటాం కదా. సో డౌన్లోడ్ చేసుకునే ముందు మీ యొక్క మొబైల్లోని ఆ యొక్క యాప్ అనేది ఎలాగ వర్కౌట్ అవుతుంది, అంటే ఎలా పనిచేస్తుంది అనేది మీరు తెలుసుకోవడం చాలా కష్టం. అంటే దానికోసం మీరు ఏం చేస్తారు? డౌన్లోడ్ చేయాలి, మీరు ఓపెన్ చేయాలి, తర్వాతే దాని యొక్క ప్రాబ్లం అనేది తెలుస్తుంది. కానీ దానికన్నా ముందే మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. అది ఎలాగంటే సింపుల్గా మీరు ఆ యొక్క యాప్ కానీ గేమ్ కానీ ఏదైనా సరే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత రివ్యూస్ అని కనిపిస్తుంది, దాన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీకు పైన మోస్ట్ రిలీవెంట్ అని కనిపిస్తుంది. సో మోస్ట్ రిలీవెంట్ అనే దగ్గర క్లిక్ చేస్తే కిందన యూజ్ దిస్ మోడల్ అని కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. అంతే, మీ యొక్క మోడల్ మీద ఎవరైతే రివ్యూస్ పెట్టారో వాళ్ళందరూ కూడా ఫిల్టర్ అవుతారు. దాన్ని బట్టి మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ ట్రిక్ ఏంటంటే మీరు గేమ్స్ అవి డౌన్లోడ్ చేసుకుంటారు కదా. గేమ్స్ అవి డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఇంటర్నెట్ ఉంటేనే కొన్ని గేమ్స్ పనిచేస్తాయి, కానీ కొన్ని గేమ్స్ ఆఫ్లైన్లోనే పనిచేస్తాయి. అవి ఎలా తెలుసుకోవాలి అని అనుకుంటే సింపుల్గా మీరు ఏం చేస్తారంటే గేమ్స్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఏదైనా సరే ఒక గేమ్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే కిందన అబౌట్ దిస్ గేమ్ కిందన మీకు ఒకటి కనిపిస్తుంది, ఆఫ్లైన్ గేము, ఆన్లైన్ గేమ్ అని. సో ఇలాగ ఆఫ్లైన్ గేమ్స్ అని క్లిక్ చేయండి. అంతే, మీకు ఇంటర్నెట్ లేకపోయినా సరే వర్కౌట్ అయ్యే గేమ్స్ అన్నీ కూడా మీకు ఈజీగా డౌన్లోడ్ అవుతాయి అనమాట. అంటే మీరు ఇంటర్నెట్ లేకపోయినా సరే ఆ గేమ్స్ అన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో దీనికోసం ఈ ట్రిక్ మీకు బాగా యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ ట్రిక్ ఏంటంటే మీ మొబైల్లోనే 3-4 మెయిల్స్ ఉన్నాయి. సో 3-4 మెయిల్స్ని మనం మెయిల్ మార్చుకోవాలనుకుంటే, ఒక మెయిల్ ఐడి నుంచి ఇంకో మెయిల్ ఐడి మార్చుకోవాలనుకుంటే మీరు ఏం చేస్తారు? సెట్టింగ్స్లోకి వెళ్ళి అది గూగుల్ అకౌంట్స్లోకి వెళ్ళి అది చేంజ్ చేస్తుంటారు. కానీ ఆ పని లేకుండా సింపుల్గా మీరు మీ ప్లే స్టోర్లోనే పైన ఒక సింబల్ కనిపిస్తుంది కదా, ఐకాన్ అనమాట. సో దాన్ని ఇలా స్వైప్ చేయండి. అంతే, మీకు నెక్స్ట్ మెయిల్కి తీసుకెళ్తుంది. మళ్ళీ ఇలాగంటే ఇంకో మెయిల్కి తీసుకెళ్తుంది. సో ఇలాగా అంతే, సింపుల్. మెయిల్స్ అనేవి ఆటోమేటిక్గా చేంజ్ అవుతాయి అనమాట. సో ఇది చాలా మంచి అప్డేట్ అనమాట దీనికి. సో చాలా బాగున్నది. ఎందుకనుకుంటే ఒకప్పుడు మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆ మొత్తం మెయిల్ అనేది చేంజ్ చేసేవాళ్ళం, కానీ ఇలాగ అంటే చాలు ఆటోమేటిక్గా మెయిల్స్ కూడా ఈజీగా షిఫ్ట్ అవుతాయి అనమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ట్రిక్ ఏంటంటే మనం ప్లే స్టోర్ కాకుండా థర్డ్ పార్టీ యాప్స్ కూడా డౌన్లోడ్ చేస్తుంటాం. ఎందుకంటే ప్లే స్టోర్లోనే ఆ యాప్ అనేది ఉండకపోయినప్పుడు మనం థర్డ్ పార్టీ యాప్స్ డౌన్లోడ్ చేస్తుంటాం. కానీ ఆ యొక్క యాప్ అనేది ఎంత డేంజరస్ కాదనేది మనం తెలుసుకోవడం కష్టం. ఎందుకనుకుంటే మనం ఆటోమేటిక్గా ఇన్స్టాల్ చేసేస్తాం, అంతే, అది లోనికి వెళ్ళిపోద్ది. కానీ అది ఎంత ఇన్ఫెక్ట్ చేస్తుంది అనేది మనకు తెలియదు అనమాట. సింపుల్గా మీరు దానికోసం ఏం చేస్తారంటే ప్లే స్టోర్లో ఒక స్కానింగ్ ఉన్నది, వైరస్ స్కానింగ్ అనమాట. సింపుల్గా మీరు దానికోసం ఏం చేస్తారంటే ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ 3 డాట్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ప్లే ప్రొటెక్ట్ అని కనిపిస్తుంది. సో సింపుల్గా ప్లే ప్రొటెక్ట్ మీద క్లిక్ చేయండి. స్కాన్ అనేది ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ప్లే స్టోర్లో డౌన్లోడ్ అయ్యే యాప్స్ ఏవి కూడా మనకి ప్రాబ్లం లేదు, కానీ థర్డ్ పార్టీ యాప్స్ ఏవి వచ్చినా సరే ఇది హార్మ్ఫుల్ అని కనిపిస్తుంది అనమాట. సో సింపుల్గా ఇది హార్మ్ఫుల్ అంటే మాత్రం వెంటనే మీరు ఒక యాప్ని అన్ఇన్స్టాల్ చేయండి. ఇందులో కూడా అడుగుతుంది, అన్ఇన్స్టాల్ చేసేయచ్చు. చాలా సింపుల్ అనమాట. ప్లే స్టోర్లోనే స్కానింగ్ చేసుకోవడం చాలా బెటర్ ఆప్షను. ఎవరైనా మీ మొబైల్ అనేది హ్యాక్ చేసినా సరే ఈజీగా స్కానింగ్ అనేది చేసేసి ప్లే స్టోర్లోనే మనం ఈజీగా డిలీట్ చేసేయచ్చు అనమాట. సో చాలా మంచి ఆప్షన్ అనమాట ఇది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ట్రిక్ ఏంటంటే మన మొబైల్ అనేది చేంజ్ చేసాం అనుకోండి. అంటే నా దగ్గర ఒక ఓల్డ్ మొబైల్ ఉన్నది, ఇంకో న్యూ మొబైల్కి చేంజ్ చేసాం, కానీ ఇందులో ఉన్న యాప్స్ ఏవి కూడా ఇందులోకి వెళ్ళవు. అవి
ఏవేవి లోడ్ చేసుకున్నాం అనేది కూడా మనకు తెలియకపోవచ్చు. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే ఇందులో ఉన్న మెయిల్ ఐడి ఇందులోనే మళ్ళీ పెట్టండి. సో పెట్టిన తర్వాత సింపుల్గా మీరు ప్లేస్టోర్ ఓపెన్ చేయండి. కొత్త మొబైల్లో ప్లేస్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మై యాప్స్ అండ్ గేమ్స్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. అందులోని లైబ్రరీ అని కనిపిస్తుంది. ఆ లైబ్రరీ ఏంటంటే హిస్టరీ అనమాట. మీ యొక్క ఓల్డ్ మొబైల్లో ఏవైతే యాప్స్ గేమ్స్ మొత్తం ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో కనిపిస్తాయి. సింపుల్గా మీకు ఏదైనా సరే స్ట్రైక్ అవ్వలేదంటే ఈ లైబ్రరీలో మొత్తం ఉంటుంది. సింపుల్గా దాన్ని మీద ఇన్స్టాల్ చేయండి, వద్దనుకుంటే క్లోజ్ చేసేయండి, అంతే సింపుల్. మీ యొక్క యాప్స్ అన్నీ కూడా మిస్ అవ్వు, ఆటోమేటిక్గా ఇక్కడ కూడా యాప్స్ అన్నీ కూడా ఉంటాయి. సింపుల్ ట్రిక్ అనమాట ఇది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ చేయండి. కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద కూడా ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.